అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ పిల్లలతో కుటుంబంతో సమయం గడుపుతారు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పని ప్రదేశంలో గత అనుభవాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీ పాత చింతలు తీరిపోతాయి. యువకులు కొత్త ప్రేమ భాగస్వామిని కనుగొనవచ్చు. మీ మనసుకు చాలా ఉపశమనం కలుగుతుంది మరియు సృజనాత్మక పనుల పట్ల మీ ఉత్సాహం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పని మరియు వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన పరిస్థితులు మునుపటి కంటే మెరుగ్గా మరియు స్పష్టంగా ఉంటాయి. మీ ఖర్చులను పొదుపును సమీక్షించుకోవడం ముఖ్యం. గత సమస్యలకు లేదా విభేదాలకు ముగింపు పలకడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆరోగ్య సంబంధిత ఆందోళన ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. చాలా కాలంగా ప్రణాళిక వేసుకున్న ఒక పని ఈ రోజు పూర్తవుతుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీ తల్లితో కలిసి మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం మీకు శాంతిని చేకూరుస్తుంది మరియు సాయంత్రం మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక సామరస్యం కొనసాగుతుంది. మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. ఈరోజు మీ పురోగతికి మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు మరియు మీ ఆదాయం పెరుగుతుంది. మీ పని దినచర్యలో మీరు ఆలోచిస్తున్న మార్పులను అమలు చేయడానికి ఈరోజు సరైన సమయం. సరైన మార్పులు చేసుకోవడం వల్ల మీ పని మరింత వ్యవస్థీకృతంగా మారుతుంది. మీరు రాజకీయం లేదా సామాజిక రంగంలోని ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన స్నేహితుడిని కలిసే అవకాశం కూడా లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు, కానీ ప్రతి వివరము వెంటనే పంచుకోవద్దు. పని ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు. దీనివల్ల మీ వ్యక్తిగత జీవితానికి తక్కువ సమయం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకి ఇది అనుకూలమైన సమయం కాదు. అందువల్ల డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోండి. ఆర్థిక విభేదాల కారణంగా ఎవరితోనూ మీ సంబంధాన్ని పాడు చేసుకోవద్దు. పని ఒత్తిడి కారణంగా మీ కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. పత్రాలను మరియు రూల్స్ను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఈరోజు రుణాలు లేదా పెద్ద ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం ఉత్తమం. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారు పని ఒత్తిడి తగ్గడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వ్యాపారంలో మౌలిక ఒప్పందాలపై ఆధారపడకుండా వ్రాతపూర్వక రికార్డులను ఉంచండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో బయటి వ్యక్తుల మితిమీరిన జోక్యాన్ని నివారించండి. సమస్యను ఇద్దరు కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల అభిప్రాయాల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. సాధారణంగా మీ ఆరోగ్యం బాగానే ఉండవచ్చు. మీకు ఇప్పటికే రక్తపోటు లేదా మధుమేహం ఉంటే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి మరియు మీ వైద్యుడి సలహాను పాటించండి. పని ఒత్తిడి కారణంగా మందులు వేసుకోవడం మరియు భోజన సమయాలను మార్చుకోవద్దు. కుంభరాశి వారు కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు వృత్తిపరమైన విషయాలకు సంబంధించి చంద్రుడు నీచ రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల పని విషయంలో ఆందోళన లేదా అభద్రత భావాలు కలగవచ్చు. ఒక సహోద్యోగి మాటలు కొంత మనోవేదనకు కారణం కావచ్చు. వృత్తిపరమైన పెద్ద నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. మీరు ఇంట్లో సౌకర్యవంతమైన వాతావరణాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలకు సంబంధించి పాత దూరాలు తగ్గవచ్చు. ఆరోగ్యం మరియు మీ దినచర్యకు సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వ్యక్తిగత విషయాలకు సంబంధించి శుక్రుడు నీచరాశిలో ఒంటరిగా ఉన్నందున డబ్బు విషయంలో అత్తమామలతో వివాదం తలెత్తవచ్చు. మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం లేదా నిందించుకోవడం మానుకోండి. పిల్లల ప్రేమ లేదా సృజనాత్మకత ప్రయత్నాలు కుజుడి చురుకైన ప్రమేయం మిమ్మల్ని ఈ విషయాల పట్ల ఉత్సాహంగా ఉంచుతుంది. మీరు మీ పిల్లలతో కొన్ని సరదా కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు. వినూత్న ఆలోచనలు మరియు సృజనాత్మకత మిమ్మల్ని పనిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. టెక్నాలజీ మరియు డిజిటల్ రంగాల్లో వ్యాపారవేత్తలకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. స్నేహితులు మరియు భాగస్వాములతో ఆహ్లాదకరమైన స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పని మధ్యలో విరామం తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈరోజు సంక్షేమ సంఘాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. సామాజికంగా మీ పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. మీ మేధస్సు ప్రతిభతో ఉన్నత అధికారులను ఆకట్టుకుంటారు. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ విశ్రాంతికి తగిన సమయం కేటాయించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. ఈరోజు మీ ప్రయత్నాలు విజయం సాధించడం సాధ్యమవుతుంది. మీరు అనేక ఆటంకాలను
ఎదుర్కోకుండా మీ కార్యకలాపాలను సులభంగా కొనసాగించగలుగుతారు. ఇది మీకు అనుకూలమైన సమయం అవుతుంది. ప్రగతిశీల ఫలితాలను అందించడానికి ఉద్యోగ రంగం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పని పట్ల సంతృప్తిని పొందగలుగుతారు. మీ భాగస్వామితో మీకు మంచి అవగాహన ఏర్పడుతుంది. మీరు ఒకరితో ఒకరు ఆహ్లాదకరమైన మాటలు పంచుకోగలుగుతారు మరియు ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు డబ్బు విషయంలో పురోగతి స్థిరంగా ఉంటుంది. ఊహించని లాభాలు కూడా చేకూరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీరు ఏమి చేసినా మీతో నివసించేవారు మీతో అంతా సంతోషంగా ఉండరు. మీరు తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చు. అది ఆఫీసు రాజకీయాలైనా లేదా వివాదమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తాయి. పనికి సంబంధించిన ఒక ప్రయాణం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి కొన్ని చాలా మంచి వార్తలు అందవచ్చు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ భవిష్యత్తు గమనాన్ని మార్చగల కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది. పనిలో మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి మరియు ఒక ముఖ్యమైన సహకారం మీకు వృత్తిలో పురోగతికి సహాయపడవచ్చు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి, కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. ఈరోజు మీ సృజనాత్మకత మరియు అంతర్దృష్టి ప్రత్యేకంగా పెరుగుతాయి. కాబట్టి మీ ఆలోచనలను వ్రాసుకోవడం లేదా కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం మంచి ఆలోచన. ధ్యానం మరియు యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు మీరు శక్తివంతంగా భావిస్తారు. సామాజిక అవకాశాలు సద్వినియోగం చేసుకోండి మరియు కొత్త వ్యక్తులను కలవండి. మీ సహజత్వం మరియు ఆకర్షణ ఇతరులతో మిమ్మల్ని కలుపుతాయి. మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి మరియు మీ లక్ష్యాలను పెంచుకోవడానికి ఈరోజు మీకు అవకాశం వస్తుంది. మీ హృదయం చెప్పేది వినండి మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈ రోజు ఒక మంచి రోజుగా ఉంది. ప్రతి పనిలో విజయం సులభంగా లభిస్తుంది. ఫలితంగా మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. మీపై అధికారుల సంతృప్తి కారణంగా ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు మీ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. సంపదను పొందే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత బలబలాలను గ్రహించి కొత్త అవకాశాలను స్వాగతిస్తారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా ఉండి మీకు ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుంది. ప్రజలతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు మీ సంభాషణ స్పష్టంగా ఉంటుంది. మీ ఆలోచన విధానం నూతనంగా వినూత్నంగా ఉంటుంది. ఇది మీ ప్రణాళికలతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. సంబంధాలలో సంభాషణలు మీకు లోతైన అవగాహనను సానుభూతిని కలిగిస్తాయి. అంతేకాకుండా కొత్త స్నేహితులను కలుసుకుంటూ పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటూ మీ సామాజిక పరిధిని విస్తరించుకోవడానికి ఇది మీకు అనువైన సమయం. ఈ సమయంలో మీకు ఇతరుల నుండి మద్దతు లభిస్తుంది. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదల ప్రయాణానికి సహాయపడుతుంది. ఈరోజు మీ సంబంధాలకు మరియు మీ జీవితానికి మంచిది మరియు మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. మీ అంతర్గత శక్తిని గుర్తించి ముందుకు సాగండి. ఈ రాశి వారు గతం గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది సాధించలేరు. వర్తమానంలో జీవించండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. అకస్మాత్తుగా ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మరియు మీరు దాన ధర్మాలు చేస్తారు లేదా మీరు ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు. మార్పు ఎల్లప్పుడూ జరుగుతుంది మరియు ప్రతి ఒక్కరూ దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కూడా దీనికి మినహాయింపు కాదు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈరోజు ఒక మంచి అవకాశం లభించవచ్చు. పనిలో మీ కృషి మీ పై అధికారిని ఆకట్టుకుంటుంది మరియు మీ బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఇతరులకు సహాయం చేసే మీ అలవాటు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది, కానీ మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యం. ఈరోజు మీ పిల్లల చిన్న చిన్న సంతోషాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రయాణ సమయంలో వాహన సంబంధిత సమస్య తలెత్తే ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.